హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ వీడియో ఏంటంటే నవోదయ 2025 ఎగ్జామినేషన్. సో మీకు అందరికీ తెలిసిందే, నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి 2025లో ఎగ్జామినేషన్ జనవరిలో జరగబోతుంది అనమాట. సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి చాలా కాల్స్ చేసి అడుగుతున్నారు. సో వాటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే నవోదయ 2025 ఎగ్జామినేషన్ మేము రాస్తాము, నవోదయలో ఎగ్జామ్ మీకు క్రాక్ చేయాలి, ఓకేనా? సో నవోదయలో సీట్ మాకు కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిందే, నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రావటం అయితే జరిగింది. సో వచ్చినప్పటి నుంచి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మనకి కాల్ చేయడం అయితే జరుగుతుంది. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారు. అట్ దట్ సేమ్ టైం చాలా ఫోన్ కాల్స్ నేను రిసీవ్ కూడా చేయలేకపోయాను. బికాజ్ ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఒక నెల రోజులు అవుతుంది నాన్నగారు చనిపోయి, అందువల్ల మీకు ఎవరికి నేను కాంటాక్ట్లో లేకుండా అయిపోయాను అనమాట. సో అందరికీ సారీ, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపై నుంచి మీకు అందరికీ కూడా నేను కాంటాక్ట్లో ఉంటాను. సో ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ దగ్గర నుంచి నేను కోరుకునే హెల్ప్ అదే, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజ్ అండి. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా నేను వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 10 yearsలో చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్కి వెళ్ళడం అయితే జరిగింది అనమాట మన దగ్గర నుంచి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిందే, నవోదయకి సంబంధించిన 2025 ఎగ్జామినేషన్ అనేది మనకి జనవరిలో ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకేనా? సో 5 months అనేవి మనకు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అటు ఇటుగా మనకి 150 days అనేది అనుకోండి, ఓకేనా? సో 150 days అనేది ఉంది. సో ఇప్పటి నుంచి మనం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్లయితే నవోదయ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయగలుగుతామా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు 1 year బిఫోర్ నుంచే 4th క్లాస్ నుంచే నవోదయలో సీట్ సంపాదించాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి స్టూడెంట్స్ మన దగ్గర కూడా ఉన్నారనమాట. సో వాళ్ళతో మనం పోటీ ఇవ్వగలుగుతామా అని చెప్పేసి సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పగలుగుతాను. సో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్ దట్ సేమ్ టైం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి వీడియోస్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది, ఓకే? సో చాలా మంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే కాల్ చేసి, సార్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది, అయితే ఈ నోటిఫికేషన్లో మా పిల్లలు ఎగ్జామినేషన్ అనేది రాయాలనుకుంటున్నారు, సో ఆల్రెడీ అప్లై చేశాము, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఏమైనా మనకి బ్యాచెస్ అనేవి ఉన్నాయా, సో ఇలాంటి చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. అటువంటి డౌట్స్ ఏమున్నాయో మ్యాక్సిమం 99% డౌట్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకు సో క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మీకు అందరికీ స్టూడెంట్స్ మీకు తెలిసిందే, జనవరిలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 150 days, ఓకేనా, ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా? సో తర్వాత ఉండే ఆ కొద్ది రోజులు ఏంటంటే మనకి మళ్ళీ రివిజన్ చేసుకోవడమో లేకపోతే ఎగ్జామినేషన్స్ ఏమైనా రాసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ మనం ప్రిపేర్ అవ్వడానికి 150 days టార్గెట్గా పెట్టుకున్నట్లయితే నవోదయ ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఓకేనా? ఏ విధంగా క్రాక్ చేయాలి, ఓకేనా? సో మీకు అందరికీ తెలిసిందే, చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సో దగ్గరలో ఉండే ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటారు. అట్ దట్ సేమ్ టైం చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతుంటారు. సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అయినా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసింది ఏంటంటే, అసలు ఏదైనా ఒక ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా క్లియర్గా తెలియాలి. సో నా టార్గెట్ అనేది ఏంటి, నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మనకు తెలిసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా సరే మనం చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. సో అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఉందో, సో నవోదయ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ 150 daysలో మనం క్లియర్ చేసుకోవాలి, సిలబస్ అనేది క్లియర్ చేసుకోగలగాలి. సో ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవలసింది ఏంటంటే సిలబస్, ఓకేనా? సో సిలబస్ అనేది మనకి చాలా ముఖ్యం అనమాట. సో ఫస్ట్ కీ అనమాట. ఏ ఎగ్జామినేషన్ అనేది మనం క్రాక్ చేయాలన్నా ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సక్సెస్ కీ అనేది ఫస్ట్ కీ ఏంటంటే సిలబస్ అనేది ఫస్ట్ కీ. సో
మనకి ఏదైతే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్లోనే సో సిలబస్ అనేది ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఇచ్చేసారు కదా సార్ అని చెప్పేసి మనకు అంటారు. రైట్, మనకి ఏదైతే ప్రిపరేషన్ అవ్వాలి అనే కీ అనేది ఏదైతే మనకి ఫస్ట్ కీ సిలబస్ అనేది మనకి ఏదైతే మనకి పాంప్లెట్ ఉందో, ఓకేనా, సో నవోదయ వాళ్ళు విడుదల చేసిన నోటీస్ పాంప్లెట్ ఏది ఉందో అందులో మనకి ఈ సిలబస్ అనేది అసలు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి టాపిక్స్ అయితే మనకి ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా, సో టాపిక్స్ ఇవ్వటం అయితే జరిగింది. బట్ ఈ టాపిక్స్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనమాట. సో గైస్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో సిలబస్ అనేది ఇందులో మనం చూసుకున్నట్లయితే టోటల్గా మ్యాథ్స్లో మనకి 12 చాప్టర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అట్ దట్ సేమ్ టైం మెంటల్ ఎబిలిటీలో మనకి సో 10 లెసన్స్ అనేవి ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం లాంగ్వేజ్కి సంబంధించి మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ అనేవి మనం నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా క్లుప్తంగా చూసుకున్నట్లయితే సో ఈ 3 పార్ట్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ పేపర్ అయితే రావటం జరుగుతుంది. అయితే ఈ 12 లెసన్స్ అనేవి ఏమున్నాయో ఈ 12 లెసన్స్లో మనకి సో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో 12 లెసన్ నుంచి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోగలగాలి. సో ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మార్కెట్లో చాలా బుక్స్ అనేవి మనకు దొరుకుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ బుక్స్ తీసుకొని మనం ప్రిపేర్ అవ్వటం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చే మనకి ప్రాబ్లం ఏంటంటే సో ఎవ్రీ ఇయర్ మనకి ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఏంటనేది బేస్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఒకేలానే ఉంటుందా అని చెప్పేసి ఇంకొక డౌట్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఇది మనకు తెలుస్తుంది. ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వగానే బుక్స్ తీసుకునేటప్పుడు వాడు ఏం చేస్తాడు, ప్రీవియస్ ఇయర్ బుక్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. రైట్, సో ప్రీవియస్ ఇయర్ బుక్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మోడల్ పేపర్స్ బుక్స్ తీసుకునేటప్పుడు ఆ మోడల్ పేపర్ బుక్స్ తీసుకొని అబ్బాయి ప్రిపేర్ అవుతాడు. అండ్ ఫైనల్లీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఆ మోడల్ పేపర్ సంబంధించిన ఏవైతే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుందో ఈ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి రావు. రాకపోయేటప్పటికి ఏమవుతుంది, ఎగ్జామినేషన్లో మన ర్యాంక్ అనేది వెనకబడిపోతుంది. సో ఈ బుక్స్ అనేది మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి, సో 100% మనకి హెల్ప్ చేస్తాయంటే సో ఖచ్చితంగా 100% మనకి హెల్ప్ చేయవు. కేవలం 50% మాత్రం మనకి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే రిమైనింగ్ ఎగ్జామినేషన్స్కి ఇక్కడికి వచ్చేటప్పటికి తేడా ఏంటంటే నవోదయ ఎగ్జామినేషన్ అనేది సో ఎప్పటికప్పుడు మనకి మారుతూ వస్తుంది అనమాట. వాటి సిలబస్ అనేది మార్చుకుంటూ వస్తుంది. అట్ దట్ సేమ్ టైం సో ఎగ్జామినేషన్లో వాళ్ళు ప్రశ్నలు అడిగే విధానం కూడా మారిపోతుంది, చాలా వరకు మారుతుంది. సో దానికి అనుగుణంగా సో విద్యార్థి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఎవరు ప్రిపేర్ చేయగలరు, ఖచ్చితంగా ఒక ట్రైనర్ అనే వాడు ఈ స్టూడెంట్కి ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో ఆ స్టూడెంట్కి అవసరం అనేది అవుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర కూర్చొని నేను ప్రిపేర్ అవుతానంటే మాత్రం సో నవోదయ ఎగ్జామినేషన్ ప్రస్తుతం ఉన్న కాలంలో సో క్రాక్ చేయడం చాలా కష్టం. ఒక 100 మెంబర్స్ అనే వాళ్ళు సో సీట్ సంపాదించారంటే అందులో ఒక విద్యార్థి కూడా సో ఓన్గా ప్రిపేర్ అయ్యి సో సీట్ కొట్టడం అనేది కాస్త కష్టమైన విషయమే. ఓకేనా, సో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో సిలబస్ తెలుసుకున్నంత మాత్రాన సిలబస్ని బేస్ చేసుకొని మనం బుక్స్ తీసుకొని ఓన్గా ప్రిపేర్ అయిపోతామంటే మాత్రం నవోదయలో సీట్ సంపాదించడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టం. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఖచ్చితంగా వాడికి ఒక సో ప్రిపేర్ అవడానికి ఒక ట్రైనర్ అనేవాడు, వీడిని ప్రిపేర్ చేయడానికి ఒక ట్రైనర్ అనేవాడు అవసరం. సో ఆ ట్రైనర్ అండర్లో ప్రిపేర్ అయినట్లయితే సో చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే ఈ వీడియోలోనే కంటిన్యూషన్ ఏంటంటే అసలు సిలబస్ అనేది ఏముంటుంది, సో సిలబస్లో ఏ టాపిక్స్ అనేవి ఉంటాయి, సో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అది మీరు చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నవోదయ 2025 ఎగ్జామినేషన్లో మనం సో ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే సో వే ఆఫ్ ప్రిపరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్ట్స్ తీసుకునేటప్పుడే సో బుక్స్ తీసుకొని ఇందులో సిలబస్ అనేది ఏముందో సో అదంతా కూడా టిక్ చేసుకొని సో దాన్ని బేస్ చేసుకొని సో పిల్లల్ని ప్రిపేర్ చేయించడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే మనకు ఉండేవి సో ఎగ్జామినేషన్లో మనకి 80 బిట్స్ అనేవి ఉంటాయి, రైట్. సో ఈ 80 బిట్స్ ఉండేటప్పుడు సో చాలా మంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను,
ఒక 10 మెంబర్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. 10 మెంబర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేది మనకి వెళ్ళటం అయితే జరిగింది. సో ఇది ఒక వాక్యూమ్లో ఉంటుందండి. సో 10 మెంబర్స్ అనే వాళ్ళు వెళ్ళినట్లయితే ఈ 10 మెంబర్స్లో మనకి అరౌండ్ 6 మెంబర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళతో మనకి ఎటువంటి కాంపిటీషన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ మనకి వెళ్ళినట్లయితే రిమైనింగ్ 4 మెంబర్స్ అనే వాళ్ళు ఏముంటారో సో వీళ్ళు ఏంటంటే మనకి సో ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడం కానీ లేకపోతే సో కాస్త సీరియస్గా వీళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. సో ఈ 4 మెంబర్స్తోనే మనకి ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే నవోదయలో సీట్ సంపాదించే వాళ్ళు మార్కులు ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటే 100 మార్క్స్కి పేపర్ ఇచ్చినట్లయితే 100 మార్క్స్లో మనకి సో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే 80 మార్క్స్ కానీ లేదా 84 మార్క్స్ కానీ ఇంతవరకు వచ్చినా సరే మనకి చాలా వరకు సీట్ వచ్చే అవకాశం ఉండేది. ఓకేనా, అలాగే మనకి లాస్ట్ 2 ఇయర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సినారియో మారిపోయింది అనమాట. 86 మార్క్స్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే ఇదే రిజల్ట్ అనేవి సో 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళకే సీట్స్ వచ్చాయి. అలాగే 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంది సీట్స్ రాలేదు. ఓకేనా, వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని అంటే ఇయర్ టు ఇయర్ ముందుకు వెళ్ళే కొలది ఏమవుతుంది సో విద్యార్థుల్లోని నవోదయకు సంబంధించి వాళ్ళకి అవగాహన అనేది పెరుగుతుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, సో దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆన్లైన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, సో అక్కడ నుంచి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, సో ఇదంతా కూడా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ అనేది వాళ్ళు ఇంకా ఎక్కువగా పెంచుకోవడం అయితే జరుగుతుంది. ఉన్న ఈ 4 మెంబర్స్లో కూడా వాళ్ళకి వచ్చే మార్క్స్ అనేవి బాగా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే సో 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి ఏంటంటే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో గాయస్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ 2025 నేను చెప్తున్నాను చాలా క్లియర్గా రాసి పెట్టుకోండి. 2025 ఎగ్జామినేషన్లోని మీకు మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో 92+ మార్క్స్ వచ్చిన వాళ్ళకే సీట్ అనేది వస్తుందమ్మా. సో 92 కన్నా తక్కువ వస్తే మాత్రం చాలా కష్టం. బికాజ్ ఎందుకంటే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, సిలబస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఓకేనా, సో ప్రీవియస్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అట్ ద సేమ్ టైం టాపిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కష్టమయ్యేది. సో దాన్ని బట్టి సో విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో వాళ్ళకి వచ్చే మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చేది. సో మార్క్స్ కూడా ఏంటంటే 80, 84 సో ఈ మార్క్స్ వచ్చిన సీట్ వచ్చేసేది అనమాట. కాకపోతే ఇప్పటికి ఏంటంటే మనకి సో జనరేషన్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇన్స్టిట్యూట్స్ అనేవి పెరిగాయి. సో పిల్లలకు కూడా ఏంటంటే నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఏంటి, సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఏంటి, సో ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే సో వాళ్ళ మార్క్స్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మారుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి అనమాట. సో ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మీకు సీట్ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా 92 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితేనే సో సీట్ అనేది వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా సరే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే సో మాకు చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. లాస్ట్ మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ చూసుకున్నట్లయితే సో 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అండి. ఓకేనా, 6th క్లాస్కి సంబంధించి 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే సో లాస్ట్ ఇయరే మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ మార్క్స్ ఒకసారి మన స్టూడెంట్సే చూసుకున్నట్లయితే సో లాస్ట్ ఇయర్ మనకి 195 మార్క్స్కి గవర్నమెంట్ స్కూల్లో సీట్ వచ్చిందండి. ఓకేనా, విద్యార్థికి గవర్నమెంట్ స్కూల్లో 195 మార్క్స్కి సీట్ వచ్చింది. అట్ దట్ సేమ్ టైం 197 ఆర్ 180 మార్క్స్ 198 మార్క్స్ ఈ 2 మార్క్స్ ఏదో ఒకటి ఆల్రెడీ నేను ఆ స్టూడెంట్స్ సంబంధించి వీడియో కూడా నేను పెట్టడం అయితే జరిగింది. సో వాళ్ళు ఫీజు కట్టుకోలేకపోతున్నారని చెప్పేసి సో ఈ మార్క్స్ కూడా విద్యార్థికి సీట్ వచ్చిందనమాట. అంటే మీకు ఒక ప్రూఫ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, బట్ ఈ 1 ఇయర్ మనకి దాటిన తర్వాత సో స్కూల్లో మనకి సీట్ కావాలి, సైనిక్ స్కూల్లో సీట్ కావాలనుకున్నట్లయితే సో ఫస్ట్ 2 రౌండ్స్లోనే మనకి సీట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు రౌండ్ నెంబర్ 6 వచ్చినా సరే 240 మార్క్స్ వచ్చినా సరే చాలా మంది సీట్స్ రాలేదు గవర్నమెంట్ స్కూల్లోని. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 220 రౌండ్ నెంబర్ 6 వచ్చేటప్పటికి 220 మార్క్స్ వస్తేనే సో సీట్ అనేది కన్ఫర్మ్ అయింది. అది కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడో ద్వారా కన్ఫర్మ్ అయింది అన్నమాట. అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి సీట్స్ రాలేదు. చూడండి ఒకసారి క్లియర్గా మనం చూసుకున్నట్లయితే 195 మార్క్కే గవర్నమెంట్ స్కూల్లో సీట్ వచ్చిన లాస్ట్ ఇయర్ సినారియోకి
220 మార్క్స్ వచ్చినా సరే ప్రైవేట్ స్కూల్లో కూడా సీట్ రాలేదు చాలా మంది స్టూడెంట్స్కి. 220 లాస్ట్ అనమాట. ఓకేనా, అది కూడా అమ్మాయిలకి. సో ఎంత మార్క్స్ అనేవి, ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఎక్కువగా పెరిగిపోయో ఇది విధంగా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. బికాజ్ ఎందుకంటే మీకు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, మా పిల్లలకి నవోదయ కానీ సైనిక్ స్కూల్లో కానీ సీట్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. ఏదో టెంపరీగా చదువుతాము లేదా టైంపాస్కి చదువుతాము అనుకున్నట్లయితే మనకి సీట్స్ అనేవి రావండి, చాలా కష్టం. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మనం స్టూడెంట్స్ని చూసుకుంటే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మనకి మారిపోతూ వస్తుంది అనమాట. సో అంతకు ముందులా లేదు, ఇన్స్టిట్యూట్స్ అనేవి కూడా వాళ్ళు చెప్పే విధానం మారింది. అట్ ద సేమ్ టైం ఈ డిజిటల్ ఇండియా అనేది వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అనేది ఫ్రీ అయిపోయి చాలా తక్కువ కాస్ట్కి వచ్చిన తర్వాత, సో ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ అనేది ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక అవేర్నెస్ రావడం జరిగింది. ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయి చాలా ఎక్కువ మెటీరియల్స్ మనకు లభిస్తున్నాయి అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే పిల్లలకు కూడా ఎగ్జామినేషన్లో మార్క్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ రేంజ్ కూడా మనకి పెరిగిపోతుంది అనమాట. సో చాలా క్లియర్గా చెప్తున్నాను, 92+ కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడే మనకి ఈ నవోదయలో ఎగ్జామినేషన్ అనేది మీరు సో క్రాక్ చేయగలుగుతారు, లేకపోతే చాలా కష్టం. ఓకేనా, సో ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ అనేది మనం సో ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్లయితే చాలా కష్టం. సో నా దగ్గర బుక్స్ ఉన్నాయి లేదా మా అక్క ప్రిపేర్ అయిన బుక్స్ ఉన్నాయి, సో ఆ బుక్స్ తీసుకొని నేను చదివేస్తాను అనుకున్నట్లయితే ఇంటి దగ్గర కూర్చొని చదివేస్తాను, లేదా మా ఇంటి దగ్గర ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సో వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోతాను అనుకున్నట్లయితే చాలా కష్టం అనమాట, సీట్ రావడం చాలా కష్టం. సో చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేయాలి. ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకి అంత ఎక్కువగా రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. సో అంత ఈజీగా మనం సీట్ అనేది సంపాదిస్తాం అనమాట. ఉన్నది తక్కువ డేసే, 150 డేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే సో ప్రాపర్ వేలో మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం నవోదయలో సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంది, ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మీరు చూస్తున్నారు. ఓకేనా, ఏ విద్యార్థి అనేవాడైనా సరే ప్రిపరేషన్ అనేది ఒక్కటే సరిపోదమ్మా. ఓకేనా, సో మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అనేది అవ్వాలి. ఎన్ని ఎక్కువ ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అయినట్లయితే అంత మీకు షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ని మీరు అంత ఈజీగా అటెండ్ చేయగలుగుతారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిలబస్లో మనకి నెంబర్ సిస్టమ్ అనే ఒక లెసన్ ఉంది. సో నెంబర్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 12 టాపిక్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. ఆ 12 టాపిక్స్లో కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అయ్యి అందులో మనం ఒక 3 to 4 ఎగ్జామినేషన్స్ మనమే సో కండక్ట్ చేసుకున్నట్లయితే సో మనకి ఏమవుతుందంటే సో ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కువగా రాసుకోవడం వల్ల సో సిలబస్ మీద మనకి కంప్లీట్గా పట్టు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఇలా మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయో అన్ని టాపిక్స్ తగ్గట్టుగా కూడా మనం ఎగ్జామినేషన్స్ అనేవి తీసుకోగలగాలి. ఎగ్జామినేషన్స్ అలాగే ఎలా పెడితే ఎటువంటి ఎగ్జామినేషన్ పెడితే అటువంటి ఎగ్జామినేషన్స్ కాదు. ఇప్పుడు 2025 ఇయర్. ఓకేనా, సో ఈ 25 ఇయర్లో సిలబస్ అనేది ఇది మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ సిలబస్ సంబంధించి నేను ఇది ప్రిపేర్ అయ్యాను. అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామినేషన్ తగ్గట్టుగానే మనకి పేపర్స్ అనేవి రావటం అయితే జరగాలి. ఓకేనా, సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే మీరు ఏం చేస్తారు, బయట మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ఒక పేపర్స్ తెచ్చుకొని ఆ పేపర్స్ మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకేనా, సో బట్ వాటి వల్ల మీకు ఎక్కువ ఉపయోగం అనేది ఉండదు. ఇక్కడ మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుందంటే ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అయినట్లయితే, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అయినట్లయితే అక్కడ ట్రైనర్ అనేవాడు సో ఓన్గా ఎగ్జామ్ పేపర్స్ అనేవి ఎప్పటికప్పుడు తను ప్రిపేర్ చేసుకునేటట్టు ఉండాలి. చాలా క్లియర్గా చెప్తున్నానండి. సో చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ కూడా ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి మార్కెట్లో ఏదో ఒక బుక్ తెచ్చి ఆ బుక్లో నుంచి పేపర్స్ ఆ పిల్లలకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో 99% ఇన్స్టిట్యూట్స్లో మనకి జరుగుతుంది ఇదే. ఓకేనా, సో తను ఓన్గా ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయట్లేదు. ఓకేనా, సో చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు సో బయట ఏదైనా పబ్లికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం
ఓకే, వెల్ అండ్ గుడ్. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా చేస్తుంది, అలాగే మన ఇన్స్టిట్యూట్ కూడా చేస్తుంది. అట్ దట్ సేమ్ టైం సో ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా నేను కూడా చెప్పేది ఏంటంటే వాటితో పాటు ఓకేనా, సో ఇదేంటంటే ఎప్పటి నుంచో మనకి అదే పేపర్స్ వాళ్ళు ప్రింట్అవుట్ చేస్తూనే ఉంటారనమాట. ఒక 10 years బ్యాక్ ఏదైతే సిలబస్ ఉందో అప్పటి నుంచి ఆ సిలబస్ అనేది మళ్ళీ అలాగే ఆ సిలబస్ తగ్గట్టే వాళ్ళు ప్రింట్అవుట్ అనేది చేస్తుంటారు, మళ్ళీ కొత్తగా రాదు. కానీ ఒక ట్యూటర్ అనేవాడు ఏం చేయాలంటే సో ఖచ్చితంగా ఇప్పుడు 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏంటి, సిలబస్ అనేది అసలు మనకి ఏమి ఇవ్వటం జరిగింది, సో ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంది, సో దానికి తగ్గట్టుగా సో ఈ ఇయర్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా మనకి కండక్ట్ చేస్తే సో పిల్లలకి ప్లస్ అవుతుంది అనే విధంగా ఇక్కడ మళ్ళీ పేపర్స్ అనేవి సో ఓన్ పేపర్స్ అనేవి సో తను క్రియేట్ చేసుకోగలగాలి, అవే ఎగ్జామినేషన్స్ పిల్లలకి కండక్ట్ చేయగలగాలి. సో అటువంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు జాయిన్ చేసినట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్. సో పిల్లలకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎగ్జామినేషన్ పేపర్స్ అట్ దట్ సేమ్ టైం ఏవైతే బుక్స్ ఉంటాయో ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవి సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే పిల్లలకి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి మళ్ళీ అక్కడ కొనుక్కోవాలి కాబట్టి సో ఆ బర్డెన్ వండుకుంటే. అట్ దట్ సేమ్ టైం మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఎగ్జామినేషన్స్ కూడా సో ప్రత్యేకించి పిల్లలకి ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం సో ప్రతి పీడిఎఫ్ ఫైల్ అనేది సో మీకు ఏదైతే సిలబస్ ఇవ్వటం అయితే జరిగిందో సిలబస్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది అప్పటికప్పుడే క్రియేట్ చేసి సో ఎటువంటి సమస్య అనేవి మనకు వచ్చే అవకాశం ఉందో చూసుకొని వాటిని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బికాజ్ అందుకని మన ఇన్స్టిట్యూట్ నుంచి కాస్త ఎక్కువగా పిల్లలు అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా క్లియర్గా అర్థమైంది కదండి 2025కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు పేరెంట్స్ అడుగుతారు, సార్ అసలు మీ ఇన్స్టిట్యూట్లో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అడగడం జరుగుతుంది, మీ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతానికి ఏమైనా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి. సో ఓకేనండి, మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా సో ఆల్రెడీ మనం 1 month బ్యాక్ అలాగే 2 month బ్యాక్ మనం కూడా బ్యాచెస్ అనేవి సో లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఏదైతే 150 days ఉందో 150 daysకి సంబంధించి సో ఆగస్ట్ 15న సో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నవోదయకు ఒక బ్యాచ్, అలాగే సైనిక్ స్కూల్కి ఒక బ్యాచ్ అనమాట, ఓకేనా. సో 2 బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రెండిటికి కలిపి కూడా మాకు కోచింగ్ కావాలనుకున్నట్లయితే అటువంటి స్టూడెంట్స్ ఎవరినట్లయితే వాళ్ళు కూడా బ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో చాలా తక్కువ ప్రైస్కి మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే నేను చెప్పడం అయితే జరిగిందో సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చే వీడియోలోని అసలు సిలబస్ అనేది ఏమనేది ఉంటుంది, సిలబస్లో మనకి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి, సో మేము ఎగ్జామినేషన్స్ అనేవి ఏమేమి కండక్ట్ చేస్తాం మీకు, సో ప్రతి ఒక్కటి కూడా ఒక పాంప్లెట్ రూపంలో ఒకటి క్రియేట్ చేయడం అయితే జరిగింది, అది మీకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్రొవైడ్ చేసి వీడియోలో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మీకు ఏంటంటే మెటీరియల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వీళ్ళని తొందరగా మనకి ఏంటంటే కాల్ చేసి ఎన్రోల్ చేసుకున్నట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టైం చాలా తక్కువ ఉందమ్మా. సో ఒక టీచర్గా మీకు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే సో దయచేసి నవోదయ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి సో నేను ఎగ్జామినేషన్ రాయాలి, సో ఎగ్జామినేషన్ అనేది సో ఖచ్చితంగా క్రాక్ చేయాలంటే సో ఇంటి దగ్గర కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వద్దు, సో మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వద్దు, ఓకేనా. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మీకు దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి సో ప్రిపేర్ అవ్వండి, అక్కడ జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ నుంచే మీకు ఏంటంటే సో కంప్లీట్ కోర్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కోర్సులో జాయిన్ అయినట్లయితే సో చాలా ఈజీగా ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయొచ్చు. సో మీకు కంప్లీట్గా మీకు గైడెన్స్ అనేది 150 days కూడా చాలా క్లియర్గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 150 days సంబంధించి మీకు సిలబస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో దానికి సంబంధించి సో కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి చేయండి. అయితే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వండి. జస్ట్ మీకు ఎక్కువ కాస్ట్ ఉండదు నాకు తెలిసి నవోదయకి సంబంధించి. సో అది నెక్స్ట్ మీకు ప్రీవియస్ ఇయర్లో కూడా మేము
ప్రైజెస్ అనేవి చెప్పుకుంటాను. సో కరెక్ట్గా నాకు గుర్తులేదు. సో మీకు ఇక్కడ కాస్ట్ కూడా పెడతాను చూడండి ఒకసారి, ఓకేనా. సో అందులో మీరు జాయిన్ అవ్వండి. లేదు అనుకున్నట్లయితే దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉన్నట్లయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి, సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను, కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే సీట్ సంపాదించగలుగుతాం. సో చాలా క్లియర్గా చెప్తున్నానండి. నవోదయకి సంబంధించి కానీ సైనిక్ స్కూల్కి సంబంధించి కానీ సో ఎగ్జామినేషన్ నేను రాయాలి, సీట్ సంపాదించాలనుకున్నట్లయితే ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. చాలా కష్టపడి చదవాలి, చాలా చాలా కష్టపడి చదవాలి. ఎంత కష్టపడి చదువుతున్నామో అట్ దట్ సేమ్ టైం అంత స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం. కష్టపడి చదివినంత మాత్రాన మనకి సీట్స్ అనేవి వచ్చేవు. సో చాలా స్మార్ట్గా చదవాల్సి అనేది ఉంటుందన్నమాట. సో మనం పిక్ చేసుకోగలగాలి. సో ఈ విధంగా మనకి చదివినట్లయితే మనకి సీట్ వస్తుంది, ఈ విధంగా మనం చదవాలనే విధంగా మనం పిక్ చేసుకోగలగాలి. మీకున్న వయసులో మీరు ఆ విధంగా పిక్ చేసుకోలేరు కాబట్టి సో ఖచ్చితంగా ఒక ట్రైనర్ అనేవాడు ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో అవే పిక్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో పిక్ చేసి మీకు ఇచ్చేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని యాస్టేజ్గా మీరు ప్రిపేర్ అయ్యినట్లయితే సో చాలా ఈజీగా మీరు ఏంటంటే క్రాక్ చేయగలుగుతారనమాట. ఈ ఎగ్జామే కాదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా మీరు క్రాక్ చేయొచ్చు. సో మీకు చాలా ఈజీగా చెప్తున్నానండి. మన లైఫ్లోని ఇప్పుడు మీరు ఏదైతే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేశారో మన లైఫ్లోని ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇదే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇది. ఇందులో మీరు సక్సెస్ అయ్యారనుకోండి, సో ఒక్క స్టెప్ మనకి ఫస్ట్ స్టెప్పే మనకి చాలా కష్టంగా ఉంటుంది. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ అనేది మనం క్రాక్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతామో ఆ తర్వాత వచ్చే స్టెప్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగానే అనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను వినండి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే మనం క్రాక్ చేయగలుగుతామో నెక్స్ట్ స్టెప్స్ అనేవి అన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇది మనకి లైఫ్లో ఫస్ట్ స్టెప్, ఓకేనా. సో దీన్ని మీరు క్రాక్ చేయగలగాలి, క్రాక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ దట్ సేమ్ టైం క్రాక్ చేయని వాళ్ళందరూ కూడా లూజర్స్ కాదు, ఓకేనా. క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా విన్నర్స్ అయిపోరు, ఓకేనా. సో క్రాక్ చేయాలి అనుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేయాలి. మనం విన్నర్స్ అవుతామా లూజర్స్ అవుతామా అనేది సెకండరీ, కానీ మనం పర్ఫెక్ట్గా మనం చదివినట్లయితే ఈ స్టేజ్లో 5th క్లాస్ స్టాండర్డ్ స్టేజ్లోనే మనం పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఇక్కడ మీరు అయితే విన్నర్ అవ్వచ్చు లేదా లూజర్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా అవుతాడండి. సో ఇక్కడ నుంచి మీకు హార్డ్ వర్క్ అనేది మీకు అలవాటు అనేది అవుతుంది. అట్ దట్ సేమ్ టైం స్మార్ట్ వర్క్ అనేది అలవాటు అవుతుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది మీకు అలవాటు అవుతుంది. ఒక కాంపిటేటివ్ వరల్డ్లో మీరు అడుగు పెట్టడం అయితే జరుగుతుంది. దీని తర్వాత కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. స్టూడెంట్ స్టేజ్లోనే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకే.